సాతాను చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయంటే, సాతాను ఎప్పుడు కానీ సినిమాలలో చూపించినట్టు ఓ వికారమైన వేషం వేసుకొని భయంకరంగా అట్లా ఎప్పుడు రాదు. మనుషులుగా సినిమాలు చూసి అదే ఊహలో ఉంటారు. మనిషి అయిన సాతాన్ అంటే దురాత్మ అంటే ఇట్లా వస్తుంది, ఆకారం ఉంటుంది. ఎప్పుడు కానీ మోసపోకండి, సాతాన్ ఎప్పుడు అట్లా రాడు. సాతాన్ ఎట్లా వస్తాడంటే వెలుగు దూత అంటే అంటే ఆకర్షితంగా వస్తుంది. మంచి మాటలు చెప్పుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏదైనా తోటలో చూడండి, ఇది ఏదో కథ కాదు, యథార్థంగా జరిగిన విషయం. ఏదైనా తోటలో అవ్వ ఆదాము దేవుని మాటలు వింటూ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సర్పము యుక్తి గలది, పాము అంటే యుక్తి గలదైందంట, దాంట్లోకి దూరింది. ఇప్పుడు అవ్వ ఆదాం సర్పం మాట్లాడినాక సర్పం తెలివైంది మా అందరికంటే, జంతువులన్నిటికంటే తెలివైంది. మా అందరికంటే కాదు, మనిషి కంటే కాదు, కానీ జంతువులన్నిటికంటే తెలివైంది. కాబట్టి సర్పం చెప్పేది కరెక్ట్ అయి ఉంటుందని నమ్మి సర్పం మాటలు విని పాపం చేసినారు. సర్పం చేయలేదు, వాళ్ళని పాపం చేయించలేదు. సర్పంలో దూరినటువంటి దురాత్మ వీళ్ళని పాపం చేయించింది. అందుకే జాగ్రత్తగా ఉండండి. సాతాను, దురాత్మ అని పిలువబడేటువంటి దేవుని యొక్క విరోధి ఏంటంటే డైరెక్ట్గా వికారమైన రూపం వేసుకొని రాడు. మంచి వ్యక్తులలో దూరి వారి ద్వారా ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మోసం చేయడమే సాతాను యొక్క ఉద్దేశం. మరి సాతాను ఎందుకు మోసం చేస్తాడు? ఒకటి. రెండోది, సాతాన్ని మరి ఇట్లా మోసం చేసే వ్యక్తిని దేవుడు ఎందుకు ఈ లోకంలో నుంచి తీసేయలేదనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. జాగ్రత్త. సాతానుడు ఎప్పుడు కానీ ఎవరిని మోసం చేద్దామా అని తిరుగుతుంటాడు. డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాడు. అట్రాక్టివ్, మనుషులందరి దృష్టికి గొప్పదైనటువంటి ఒక అట్రాక్టివ్ విషయాలలో దూరి, వస్తువులోనో ఇంకా ఎక్కడనో దూరి మనుషుల్ని మభ్యపెట్టి దేవుని యొక్క త్రోవ తప్పిస్తుంటాడు. ఇదనమాట. ఏమన్నంటే చూడండి, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చేస్తున్నారు కదా, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా అని మనం నమ్మి మోసపోతూ ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని యొక్క మార్గం నుండి పక్కకి పోయే విషయము, దేవుని మాట నుండి పక్కకు తీసుకుపోయే విషయం ఏ వ్యక్తి అయినా చెప్తున్నాడంటే అతనిలో సాతాను దూరి మిమ్మల్ని దేవుని మార్గంలో నుంచి తప్పిస్తున్నాడని అర్థం చేసుకోండి.